హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ నా స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. చికెన్ బిర్యానీ అనగానే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి నేను చెప్పినట్టు చికెన్ బిర్యానీ అయితే ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుందన్నమాట. మన ఇంట్లో వాళ్ళందరూ ఈ చికెన్ బిర్యానీకి అయితే ఫిదా అవుతారు. మా ఇంట్లోనైతే చికెన్ బిర్యానీ తినాలి అని అనిపిస్తే మేమైతే అప్పటికప్పుడు చికెన్ తెచ్చుకొని అయితే ఇట్లా సింపుల్ అండ్ టేస్టీగా బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాను. ప్రాసెస్ అయితే కొంచెం సింపుల్గానే ఉంటుందండి, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒక్కసారి నేను చెప్పినట్టు చికెన్ బిర్యానీ ట్రై చేసి మీ వాళ్ళకైతే పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళైతే ఈ చికెన్ బిర్యానీకి అయితే ఫిదా అవుతారు. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి నేనైతే ముందుగానే చికెన్ అయితే నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. కేజీ వరకు ఉంటుంది చికెను. పీసెస్ అనేవి మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేటట్టు అయితే కొట్టించి తీసుకోండి. ఇన్ కేస్ లెగ్ పీసెస్ ఉన్నట్టయితే లైట్గా ఘాట్లు పెట్టి అయితే తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు. ఇక్కడ నేను కారం అయితే 2.5 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేస్తున్నాను. ఇంకాస్త మీరు స్పైస్ ఎక్కువగా తినేవాళ్ళు 1/2 స్పూన్ వేసుకోండి, అంటే 3 స్పూన్స్ వరకు కారం వేసుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే 5-6 గల పచ్చిమిర్చి చీలికలను అయితే యాడ్ చేస్తున్నాను. బ్రౌన్ ఆనియన్స్ అయితే నేను ముందుగానే వేయించి అయితే తీసుకున్నాను అన్నమాట. బ్రౌన్ ఆనియన్స్తోనే మనకి గ్రేవీ చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. కొంచెం క్రష్ చేసినట్టయితే యాడ్ చేయండి. అలాగే ఇందులోనే చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం అంతా కొత్తిమీర ఆకు, అలాగే కొంచెం పుదీనాను కూడా అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో గరం మసాలాను కూడా వేసాను, బట్ క్లిప్పింగ్ మిస్ అయింది. గరం మసాలా 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు వరకు పెరుగును వేసుకుంటున్నాను. అలాగే 1/2 లెమన్ అయితే పిండేస్తున్నాను అన్నమాట. మనం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ వేయించినప్పుడు ఆయిల్ ఉంటుంది కదా, సో ఆయిల్ని అయితే కాస్త గోరువెచ్చగా ఉన్న ఆయిల్ని అయితే ఇందులోకి వేసుకొని అయితే ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. సో మంచిగా చికెన్ ముక్కలకి ఉప్పు, కారం, మసాలా పట్టేలాగా మంచిగా మిక్స్ చేయాలన్నమాట. సో ఇలా మిక్స్ చేసిన తర్వాతకైతే ఈ చికెన్ పై నుంచి అయితే మూతను పెట్టేసుకొని 1 అవర్ పాటు అయినా కానీ చికెన్ని మ్యారినేట్ అయితే చేయాలి. మనం బిర్యానీ చేస్తున్నామంటే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేయడం ఎంత ముఖ్యమో చికెన్ని మ్యారినేట్ చేయడం కూడా అంతే ముఖ్యం అన్నమాట. కాబట్టి వీలైతే 1/2 అవర్ అయినా 1 అవర్ పాటు అయినా కానీ మ్యారినేట్ అయితే చేయాలి. సో ఇక్కడ వచ్చేసి అయితే నేను రైస్ని కూడా నానపెట్టాను. కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి కేజీ రైస్ అయితే తీసుకున్నాను, బాస్మతి రైస్. వీటిని 2 టైమ్స్ నీట్గా వాష్ చేసి మళ్ళీ తిరిగి ఇందులోకి వాటర్ వేసుకొని అయితే ఈ రైస్ని 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికించడం కోసం అయితే గిన్నెలో రైస్కి తగ్గట్టు వాటర్ని అయితే పెట్టేసినాను. ఇందులోనే లైట్గా స్పైసెస్ వేస్తున్నాను. ఇంట్లో ఏ స్పైసెస్ ఉంటే అవి యాడ్ చేయండి. ప్రస్తుతం నా దగ్గర ఉన్నాయి అయితే వేసినాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 5-6 గల పచ్చిమిర్చి చీలికలు, ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం అంతా కొత్తిమీర ఆకు, పుదీనా ఆకు, 1/2 లెమన్ అయితే పిండేస్తున్నాను. ఇందులో లెమన్ పిండడం వలన రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది, ప్లస్ పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. ఇందులోనే 1 స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసిన తర్వాతకి ఇందులోనే కొంచెం ఆయిల్ని అయితే వేస్తున్నాను అన్నమాట. ఇలా ఆయిల్ వేయడం వలన మనకి రైస్ అనేది చక్కగా అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే దీనిపై నుంచి మూత పెట్టుకొని అయితే వాటర్ని అయితే బాగా మసలనివ్వాలి. వాటర్ అనేవి ఇలా మసులుతూ ఉన్నప్పుడే ఇందులోకి రైస్ని అయితే వేస్తున్నాను అన్నమాట. రైస్ అనేది 1/2 అవర్ పాటు నానబెట్టిన తర్వాతకే ఇట్లా వండుకోవాలన్నమాట. మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. సో రైస్ని మొత్తం యాడ్ చేసిన తర్వాతకైతే ఒకసారి గరిటెతోనే మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసి మళ్ళీ తిరిగి దీనిపై నుంచి అయితే మూతను పెట్టుకొని అయితే రైస్ని అయితే ఉడికించుకోవాలి. ఒక సైడు రైస్ అవుతుంది కదా, ఇంకొక సైడ్ అయితే చికెన్ అయితే స్టవ్ పైన అయితే పెట్టేస్తున్నాను. ఫ్లేమ్ అనేది మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని మంచిగా ఉడకనివ్వండి. అటు రైస్ ఉడుకుతుంది, ప్లస్ ఇటు చికెన్ కూడా ఉడుకుతుంది అన్నమాట. సో ఇక్కడ రైస్ అయితే చూడండి, ముక్తీస్ అయితే చూపిస్తున్నాను.
రైస్ అనేది బిర్యానీలోకి మరీ మెత్తగా అయితే బాగుండదు కాబట్టి కొంచెం పెద్ద పలుకు మీద ఉన్నప్పుడైతే వంపేసుకోవాలి. రైస్ అనేది మనకి 80% ఉడకాలి అన్నమాట. కొంచెం పెద్ద పలుగు ఇలా రైస్ని విరిచామనుకోండి, ఇలా విరగాలన్నమాట. ఇప్పుడు అయితే ఈ రైస్ అయితే మనకి 80% వరకు కుక్ అయినట్టే. ఇట్లా ఉడుకుతనైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. రైస్ అనేది ఇట్లా విరగాలి. ఇప్పుడైతే ఈ రైస్ని స్టెయినర్లోకి అయితే తీసేస్తున్నాను. ఇట్లా ఏమైనా స్టీల్ స్టెయినర్లోకి వేసామనుకోండి ఈజీగా ఎక్స్ట్రా వాటర్ అనేది వెళ్ళిపోతుందన్నమాట. సో ఇటు వచ్చేసి అయితే చికెన్ కూడా చెక్ చేసుకోండి ఉడుకుతుందా లేదా అని చెప్పేసి. అయితే చికెన్ కూడా మనకి 80% ఉడకాలి అన్నమాట. సో చూడండి మనకి చికెన్ ఉడికే కొద్దీ ఇందులోకి గ్రేవీ అనేది చాలా మంచిగా వస్తుందన్నమాట. మిడిల్ ఫ్లేమ్లోనే పెట్టి చికెన్ అయితే నిదానంగా ఉడికిస్తున్నాను. ఒక్కోసారి మనం ఎంత అడుగు మందంగా ఉండే గిన్నెలు తీసుకున్నా కానీ అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది కాబట్టి మధ్యలో మధ్యలో మూత తీస్తూ కలబెడుతూ మరీ చెక్ చేయండి. సో చూడండి ఇక్కడనైతే చికెన్ అయితే 80% వరకు అయితే ఉడికిందా లేదని కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి లైట్గా పైన ఆయిల్ అనేది వదులుతూ ఉంది కదా, ఈ టైంలోనే కొంచెం గ్రేవీని తీసుకొని అయితే టేస్ట్ చేయండి. మనకి ఉప్పు కారం కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువగా అనిపిస్తుందని అయితే లైట్గా సాల్ట్ అయితే వేసేస్తున్నాను అన్నమాట. సో చూసిలా మనం వేసిన ఆనియన్స్తోని పెరుగుతోని గ్రేవీ అయితే చాలా మంచిగా వచ్చేసింది కదా. రైస్ వేసే ముందు ఏంటంటే పీసెస్ అనేవి సమానంగా స్ప్రెడ్ చేయండి. మనం సర్వ్ చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ నాకైతే చూడండి రైస్ అయితే పర్ఫెక్ట్గా పుల్లలుగా అయిందన్నమాట. ఇప్పుడైతే రైస్ని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే చికెన్ పై నుంచి మొత్తం రైస్ని అయితే ఇట్లా వేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులోకి వెళ్ళి కొంచెం చికెన్ తీసుకొని రైస్ వేసుకొని మళ్ళీ చికెన్ ఇట్లా లేయర్స్ లాగానైనా వేసుకోవచ్చు. బట్ ఇక్కడనైతే చికెన్ పై నుంచి మొత్తం రైస్ అయితే వేస్తున్నాను అనమాట. రైస్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాతకి అయితే ఒకసారి సమానంగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీనిపై నుంచి అయితే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను. ముందుగా నేను వేయించిన బ్రౌన్ ఆనియన్స్ అయితే కొంచెం పక్కన పెట్టేసాను అనమాట. అవే కొంచెంగా యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోనే కొంచెం అంతా పుదీనా ఆకు అలాగే లైట్గా కొత్తిమీరను కూడా వేసేసుకొని చిటికెడంతా ఫుడ్ కలర్లోకి అయితే కొన్ని వాటర్ వేసేసి అయితే ఫుడ్ కలర్ కూడా ఇట్లా మొత్తాన్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా ఫుడ్ కలర్ని వేసిన తర్వాతకి ఇప్పుడు దీనిపై నుంచి అయితే మూతనైతే పెట్టేసుకొని దీనిపైన ఏమైనా బరువును పెట్టేసుకొని ఒక 10 నిమిషాలైనా కానీ ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఈ చికెన్కి అయితే మంచిగా దమ్ పెట్టండి. చికెన్ బిర్యానీ చేస్తున్నామంటే ఈ దమ్ పెట్టడం అయితే మెయిన్ అన్నమాట. 10 నిమిషాల తర్వాతకైతే మళ్ళీ చూపిస్తున్నాను. సో ఫైనల్లీ అయితే చూడండి చికెన్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. రైస్ అయితే పర్ఫెక్ట్గా అయ్యిందన్నమాట. సో పీసెస్కి ఉప్పు కారం మసాలా అనేది కూడా కరెక్ట్గా సరిపోయింది. అసలు ఈ బిర్యానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అసలు బయట నుండి కొనుక్కొచ్చుకొని తిన్నా కానీ అసలు ఇంత టేస్టీగా ఉండదు. సో చూసిలా ఎంత బాగుందో. ఇప్పుడు నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నోరూరిపోతుంది. సో నేను చెప్పినట్టు కూడా మీరు కూడా చికెన్ బిర్యానీ అయితే ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూనే ఉండండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటాను. టేక్ కేర్. బాయ్ బాయ్.